హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విద్యా హక్కు చట్టం ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో ఉచిత అడ్మిషన్ గురించి మాట్లాడదామండి. ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న తల్లిదండ్రులకు ఇది ఒక మంచి అవకాశం అండి. ఇది ఎవరైతే వారి పిల్లలను మంచి ప్రైవేట్ స్కూల్లో చదివిద్దాం కానీ డబ్బులు లేవు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారో అలాంటి వారికి ఇది ఒక మంచి సదవకాశం అండి. ఆర్టీఈ సెక్షన్ 12(1)(c) ప్రకారం ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్లో 25% సీట్లు అనేవి కేటాయించబడతాయండి ప్రతి సంవత్సరం. ఇది చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం కూడా దీనికి ఆదరణ అనేది కరువు అవుతుంది. చాలామంది అప్లై కూడా చేసుకోవట్లేదు. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటంటే ప్రతి ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్లో 25% వరకు సీట్స్ అనేవి ఫ్రీగా కేటాయించాలి ఆ స్కూల్స్. సో రిజర్వేషన్ ప్రకారంగా కేటగిరీ వారీగా మనకి ఈ 25% అనేది సర్దుబాటు చేస్తారు. సో ఇది ఈ సంవత్సరానికి వచ్చేసరికి అంటే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతిలో ఉచితంగా అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. మొదటగా దీనికి ఎవరు అర్హులు దీనికి ఎవరెవరు అంటే అనాథ పిల్లలు, హెచ్ఐవి బాధితులు, దివ్యాంగులు, ఈ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అలాగే ఓసీలో అల్పాదాయ వర్గాలకు సంబంధించి అంటే ఈడబ్ల్యూఎస్ ఉన్నవాళ్ళు. సో వీరు పిల్లలు అర్హులండి. అలాగే అర్హత వయసు వచ్చేసరికి మనకి 2 రకాలుగా ఉంటుందండి. సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఐబీ సిలబస్ ఫాలో అవుతున్న స్కూల్స్ వచ్చేసరికి ఏప్రిల్ 2, 2020 నుండి మార్చి 31, 2021 మధ్య జన్మించి 5 సంవత్సరాల వయసు నిండి ఉండాలండి పిల్లలు, అంటే అడ్మిషన్ కావాలంటే. అదే స్టేట్ సిలబస్ ఫాలో అవుతున్న స్కూల్స్ అయితే జూన్ 2, 2020 నుండి మే 31, 2021 మధ్య జన్మించి ఉండాలండి. సో ఇందులో మనకి 6 స్టెప్ వ్యాలిడేషన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ జరిగి ఫైనల్ లిస్ట్ అనేది ప్రచురించడం జరుగుతుందండి. ఇందులో ఎవరికి ఎంత పర్సంటేజ్ కేటాయిస్తారో చూద్దాం. ఇప్పుడు మనకి ఎవరైతే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గాలు అయితే ఎవరైతే అనాథ పిల్లలు, హెచ్ఐవి బాధితులు మరియు దివ్యాంగులు ఉన్నారో వారికి 5% సీట్లు కేటాయిస్తారండి 25%లో. అలాగే ఎస్సీ క్యాస్ట్కి సంబంధించి 10% కేటాయిస్తారు. ఎస్టీ క్యాస్ట్కి సంబంధించి 4% కేటాయిస్తారండి. ఇంకా మిగిలిన బలహీన వర్గాలకు చెందిన బీసీ, మైనారిటీ, ఓసీ సంబంధించి 6% కేటాయించడం జరుగుతుందండి. అయితే కుటుంబ ఆదాయం వచ్చేసరికి గ్రామీణ ప్రాంత కుటుంబాలకైతే 1,20,000 సంవత్సరానికి 1,20,000 లోపు ఉండాలి. అదే పట్టణ ప్రాంత కుటుంబాలకైతే ఆదాయం 1,44,000 లోపు ఉండాలండి. సో వీరు మాత్రమే అర్హులు. సో దరఖాస్తు సమర్పించడానికి ఏమేమి డాక్యుమెంట్లు కావాలో చూద్దామండి. ప్రజెంట్ చిరునామా, ప్రజెంట్ అడ్రస్ కోసం తల్లిదండ్రుల ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, భూమి యాజమాన్య పత్రం కానీ, ఉపాధి హామీ జాబ్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, రెంటల్ అగ్రిమెంట్ కానీ, గ్యాస్ కనెక్షన్ కాపీ కానీ ఇందులో ఏదన్నా సరిపోతుందండి. అదే పిల్లల వయసు ధృవీకరణ కోసం అయితే పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సరిపోతుందండి. సో ఇది కావాల్సిన డాక్యుమెంట్లు అండి. నెక్స్ట్ దరఖాస్తు ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఇది మనకి ఫిబ్రవరి 20 నుంచి స్టార్ట్ అయిందండి. మార్చి 10వ తారీఖు లాస్ట్ డేట్. సో ప్రవేశ ప్రక్రియ వచ్చేసి పోర్టల్లో తల్లిదండ్రులు స్వయంగా కానీ లేదా మీ సేవలో కానీ అప్లై చేసుకోవచ్చు, లేదా దగ్గరలోని సచివాలయంలో కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎంపికైన విద్యార్థుల జాబితా వివరాలు SMS ద్వారా వారికి వస్తుంది. అలాగే పూర్తి వివరాలు CSC వెబ్సైట్లో వస్తుంది. ఎంపిక వచ్చేసరికి పాఠశాల నుండి 1 కిలోమీటర్ పరిధిలో నివాసం ఉన్న వారి దరఖాస్తులు ముందుగా పరిగణించబడతాయండి. ఆ తర్వాత పాఠశాల నుండి 5 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న దరఖాస్తుదారులను పరిగణలోకి తీసుకుంటారండి. సో దీని ప్రకారం మీరు అప్లై చేసుకోండి. సో దరఖాస్తు ఏ వెబ్సైట్లో సమర్పించాలంటే www.csc.ap.gov.in వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చండి.